ప్రభుత్వం నిర్ణయించుకున్న నిర్ణయాలలో భాగంగా ఇవాళ ఇంకొక ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకొక 1,00,000 మందిని తీసుకోవాలనుకుంటుంది. 1,00,000 మందిని తీసుకోవాలా వద్దా, దాని అవసరం ప్రజా వ్యవస్థకు ఉందా లేదా అని తేల్చుకోవాల్సింది ప్రభుత్వం. మనకు ఎంత బడ్జెట్ ఉంది, దాంట్లో ఇంకో 1,00,000 మందిని మనం తీసుకుంటే ఏమవుద్ది, దానివల్ల ఇదేనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆలోచించాలి. ఉద్యోగులుగా మేము ఒక కామన్ ఎంప్లాయీ యొక్క ఆవేదనని ఇవాళ తెలియజేస్తున్నాం. మాకు 3 సంవత్సరాల నుంచి డిఏలు కానీ పిఆర్సీలు కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సినది ఏదీ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి నాకు జీపీఎఫ్లు, ఏపీజేఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఇచ్చారు. అవన్నీ మా డబ్బులు. గతంలో ఇవన్నీ ఆపేస్తే ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చింది. పదవీ విరమణ చేసిన డబ్బులు అంటే మొన్న 6,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. కానీ సగటు ఉద్యోగికి ఏమీ దక్కల. మేము అంచుకున్న లోన్లు మాకు వచ్చినాయి. మేము వచ్చిన పదవీ విరమణ చేస్తే మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు వచ్చినాయి. అవి కాకుండా ప్రభుత్వం కాంపెన్సేటరీగా ఇవ్వాల్సిన ఇంకొకటి డిఏలు మేము అడగటం కాదు, 29 రాష్ట్రాల్లోని ఉద్యోగులందరికీ డిఏలు రావట్లేదా? ప్రతి 6 నెలలకు డిఏ ఇవ్వట్లేదా? అలాగే పిఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకు ఇవ్వట్లేదా? 2023లో మొదలు పెట్టవలసిన పిఆర్సీని 2026 వచ్చినా కూడా కమిటీ ఇంతవరకు వేయకపోవటం ఆక్షేపణీయం కాదా? అలాగే తెలంగాణ రాష్ట్రం 2023లోనే పిఆర్సీ ఇచ్చి కమిటీ వేసి ఐఆర్ ఇచ్చి ఇవాళ పిఆర్సీ ఫైనలైజ్ చేసే పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా ఇచ్చేస్తున్నాం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకునే దీనికి మీరు బాధ్యులు కాదు, మేము బాధ్యులం కాదు, కానీ సిచ్యువేషన్ను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఏపీ జేఏసీ మరి ఈ ప్రభుత్వం దగ్గర నుంచి, ఈ ప్రభుత్వం నుంచి అటువంటి సానుకూలమైన బైఠాయింపుని ఉంటుందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అటువంటి సానుకూలమైన దీంట్లో ఉన్నాం. ఒక మర్యాదపూర్వకమైన హుందా అయిన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మరి వాళ్ళ ఉద్యోగులంతా కూడా భావిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు వచ్చినాయి. పిఆర్సీ వచ్చినప్పుడు, మిగతా వచ్చినప్పుడు మరి ఈ విషయాలు వెళ్ళటం వల్ల ప్రజల్లో కూడా ఒక అపార్థం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఉద్యోగ సంఘాలుగా మేము కొంత క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదైతే 2024లో మరి మీరు మేనిఫెస్టోలో పెట్టి పిఆర్సీల మీద, డిఏల మీద చేశారో, ఉద్యోగికి సగటు ఉద్యోగం 30,000 40,000 తీసుకునే ఉద్యోగులు, అటు పక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు, సరెండర్లు, మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి దాదాపు 6-5 సంవత్సరాల నుంచి వీళ్ళెవరికి ₹1 జీతం పెరగని పరిస్థితుల్లో అందరి దృష్టి డిఏల మీద, పిఆర్సీ మీద ఉంటుంది. మరి అందరినీ రాష్ట్రంలో అటు పక్క విద్యార్థులకి మనం న్యాయం చేస్తున్నాం, అన్ఎంప్లాయీస్కి న్యాయం చేస్తున్నాం, సోషల్ సర్వీస్ పెన్షన్కి న్యాయం చేస్తున్నాం. అవన్నీ కూడా చక్కగా చేస్తూ, అన్నీ చేస్తూ ఉద్యోగుల మీద కూడా దృష్టి సారించాలని, ఈ ఉద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం, అలాగే ప్రభుత్వాధినేత అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకాన్ని ఉద్యోగులందరూ కూడా పెట్టుకున్నారో దానిని పరిశీలించి దీనిని పరిష్కారం చేయవలసిందిగా, ఉద్యోగుల సమస్యల మీద స్పందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీజీఓస్ పక్షాన కోరుతున్నాం.